ప్రజాసేవే ధ్యేయంగా జిల్లాలో వీపీఆర్ ఫౌండేషన్ తరపున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులు పడుతున్న అవస్థలకు పరిష్కారంగా ట్రైసైకిల్స్ పంపిణీ ప్రారంభించినట్లు వివరించారు. దాదాపు 10 సంవత్సరాలు 2015లో పెట్టాం. అక్కడి నుంచి సేవా కార్యక్రమాల్లో పాలిటిక్స్ లో లేకుండా కూడా ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి పేద విద్యార్థులకు చదువు ఇవ్వాలా, చదువు ముఖ్యం అనే దీంతో స్టార్ట్ చేసాము. స్కూల్ నుంచి ఒక అవుట్ పేషెంట్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఈ ఆరో ప్లాంట్స్ వీపీఆర్ ఫౌండేషన్ తరఫునే ఈ ఆరో ప్లాంట్స్ ఉదయగిరిలో స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఉదయగిరి పరిస్థితి ఆ రోజు ఇమ్మీడియట్ గా అవసరం వచ్చిన కాన్స్టిట్యుయెన్సీ ఏదంటే అది ఉదయగిరి. సో ఉదయగిరిలో ఆ రోజు పొలిటికల్ గా కాదు, యాక్సెప్టెన్స్ కూడా ఏ పార్టీ అని అటువంటి చూడకుండా విలేజెస్ లో సార్ మాకు అవసరం అన్న విలేజ్ ఎన్ని విలేజ్లు అడిగితే అన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పక్కన ఆత్మకూరు కావాలని అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ దాదాపు ఈ రోజు 150 ప్లాంట్లు పెట్టారు. 150 ప్లాంట్లు ఇంక్లూడింగ్ కందుకూరు. ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత దాదాపు 20 దగ్గర ప్రాసెస్ లో ఇవన్నీ చేస్తూ మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వికలాంగులు చాలా దగ్గర మాకు ఏదన్నా వస్తే కల్పించారు అని అడిగారు. అది మనసులో పెట్టుకొని ఫస్ట్ కార్యక్రమం ఇది చెయ్యాలా మా ఫౌండేషన్ తరఫునని నా గుండెల్లోంచి నాకు ప్రేమ ఉదయగిరి అంటే. మీ అదృష్టం సురేష్ లాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా రావడం, అతను కూడా అనుకూలంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమానికి అతను అనుమతితోటే ఈరోజు ఇది పెట్టడం. ఫస్ట్ ఉదయగిరి మీదనే నేను ఇంట్రెస్ట్ చూపించింది, వెంటనే ఒప్పుకున్నాడు. చేస్తాము అలా ఖచ్చితంగా మీరు మా కాన్స్టిట్యున్సీలో పెట్టండి. సో అంటే ఆత్మీయ సభ కూడా పెడితే అందరినీ కూడా కలిసినట్టు అవుతుంది ఈరోజు. సో నేను మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే జిల్లాలో నా కాన్స్టిట్యున్సీస్ ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా వికలాంగులు ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వాలనే కోరికతోనే నేను ఇది స్టార్ట్ చేసింది. అన్ని కాన్స్టిట్యున్సీస్ 7 కాన్స్టిట్యున్సీస్ అందరికి కూడా ఎంత ముందు ఉంటే అంత మందికి ఇది ఈ కార్యక్రమం చేపడతాము, చేస్తాము కూడా. ఏ మంచి కార్యక్రమం అయినా ఫౌండేషన్ తరఫున చేయాలనే ఒక కోరిక. ఏదన్నా మనం మంచి చేయగలిగితే ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలే గుర్తుండబోయేది. జీవితంలో లాస్ట్ మిగిలేది ఇదే. సో ఆ ఆలోచనతోటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకొని నేను ముందుకు తీసుకుపోతలేదు. మా ఫౌండేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం నాకు సురేష్ ఇంత అండగా ఉండడం చాలా సంతోషం. ఇప్పుడు కలెక్టర్ గారు రావడం నాకు ఇంకా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆ బిజీ షెడ్యూల్ కూడా వచ్చి దీన్ని అటెండ్ అయ్యి పోతానని చెప్పి మాట ఇచ్చాడు. చాలా సంతోషం ఆయన రావడం కూడా. మీ అందరికీ తెలుసు అజీజ్ గారు, అజీజు మన సొంత తమ్ముడు లాగానే. నాకైతే ఎప్పుడు ఏది చెప్పినా ఎప్పుడు కాదండు, ఎప్పుడు కూడా అది చెడ్డగా కూడా తీసుకోండి. ఒకవేళ లేటుగా చెప్పినా ఏందన్నా నాకు ఇప్పుడు ఈ గంటలు చెప్పేవే అని కూడా ఫీల్ కాడు. అది కూడా ఒక మంచి వ్యక్తి. అతను కూడా ఈరోజు రావడం నాకు సంతోషం. ఇప్పుడు వచ్చిన వికలాంగులు మీ అందరికి కూడా ఒకటే కోరుకునేది, ఈ వసతిని మీరందరూ వాడుకోండి. వాడుకోకుండా అక్కడ ఎక్కడో ఉంటే వదిలేయడము లేకపోతే ఇంకోరికి ఇచ్చేయడము అటువంటి కార్యక్రమాలు చేయవద్దు. తప్పకుండా వాడుకోండి. దీనికి ఏదన్నా రిపేర్లు వచ్చినా దానికి కూడా మా మనిషి ఒకతను పెట్టున్నాం. ఇవన్నీ కూడా చూసేదానికి ఒక టీంని పెట్టున్నాం. ఆ నంబర్ తీసుకోండి, కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ నంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వచ్చి దాన్ని ఇమీడియట్ గా ఏదైనా రిపేర్ ఉన్నా వాళ్ళు చేసిపోతారు. ఆరో ప్లాంట్లు ఎట్లా చేస్తున్నామో దీన్ని కూడా అంటే ఒక టీం తీసుకుని పెట్టున్నాం. సో మీకు సమస్య వస్తే మటుకు వెంటనే ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. అది ఏదైనా రిపేర్ ఉన్నా ఇమీడియట్ గా చేసి దాన్ని రన్నింగ్ లోకి తీసుకొస్తారు. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ ఈరోజు వచ్చి కష్టపడి మీ అందరూ రావడం
ఇక్కడికి రావడం, మీ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఒక దగ్గర చేయడం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే. కానీ ఒక వేదిక అయితేనే బాగుంటుందని మీ అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో 140 మంది విభిన్న ప్రతిభావంతులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అబ్దుల్ అజీజ్లు ప్రసంగించారు. ఈ యొక్క రోజు ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతున్నాయి విజయపూర్లో. ఈరోజు ఇప్పుడు ఒక 9 నుంచి 10 వరకు మీటింగ్ సిసిఎల్ఏ గారు వీసీ ఉన్నా కూడా ఆనరబుల్ ఎంపీ గారు ఈ యొక్క మనం జరుగుతున్నాయని ఆ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా వస్తామనుకొని వచ్చి ఉన్నాము ఈ యొక్క ప్రోగ్రామ్కి. ఎందుకంటే మనము డెవలప్మెంట్ పెరిగిన కొద్దిగా జనాలకి జనరల్గా డబ్బులు ఇవన్నీ పెరుగుతాయి, అందరూ బాగుంటాయి. కానీ మనకు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరగాలంటే వాళ్ళకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈజ్ మొబిలిటీ. అంటే మూవ్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుంటేనే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్ పెరుగుతాయి. లేదంటే ఏదో ఒక జాబ్ చేయడం కానీ, లేదంటే ఇంకొక చోట్లకి వెళ్ళడం కానీ, అలాంటి యాక్టివిటీలో పాల్గొవాలంటే ఖచ్చితంగా మొబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి ఇక్కడ ఒక ట్రైసైకిల్స్, దాట్ ఒక ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్, అంటే దూరం ఆనరబుల్ ఎంపీ గారితో మాట్లాడినప్పుడు ఒక 20 to 25 కిలోమీటర్స్ కూడా సింగిల్ ఛార్జ్లోనే వెళ్తాయని చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను కూడా జాయిన్ అయిన తర్వాత డిసబిలిటీస్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి ఉన్నాము. మనకు సార్ తమరు చూసినట్లయితే మనకు సిఆర్సి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్ ఉంది. సో వాళ్ళతో కూడా మాట్లాడుకొని మనం మండల స్థాయిలో డిసబిలిటీ క్యాంపులు పెడుతున్నాం సార్. సో విత్ యువర్ సపోర్ట్ సార్, విపిఆర్ ఫౌండేషన్, సిఆర్సి ఇవన్నీ కూడా కలుసుకొని ఎవరికి కూడా ఇది చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి, డిసబిలిటీ ఇంక్లూషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి నేను సిఆర్సి హెడ్ని కూడా మీతో ఒక్కసారి కలవమని చెప్తాను సార్. సో దట్ విపిఆర్ ఫౌండేషన్, సిఆర్సి అన్ని కలుపుకొని మన జిల్లాలో డిసబిలిటీ వెల్ఫేర్కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు అని, అంటే ఒక ఎన్జిఓ కానీ ఒక ఫౌండేషన్ ద్వారా చేసిన యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్న దానికి గవర్నమెంట్ తోడుగా నిలబడినట్లయితే ఇంకా బాగా పెరగడానికి, ఇంకా మంచి యాక్సెస్ లేదంటే రీచ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమరు చూసినట్లయితే ఫౌండేషన్ ద్వారా అలా బాగా యాక్టివిటీస్ చేసినప్పుడు ప్రతి విలేజ్లో మనకు సిబ్బందులు ఉండకపోవచ్చు. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా మనం కలిసి చేసుకున్నట్లయితే చాలా వరకు మీరు అనుకున్నట్టు ప్రతి ఊరిలో రీచ్ అవ్వడానికి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఖచ్చితంగా అది అవుతుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం ఇది రెండు కలిసి చేస్తాం. అదేవిధంగా సిఆర్సి హెడ్ని కూడా ఎవరితో ఒకసారి మాట్లాడతాం అని తెలియజేస్తాం. విపిఆర్ ఫౌండేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ కోవూరులో అటెండ్ చేయడం జరిగింది. అది కూడా తమ డిసిషన్ తీసుకున్నారు, మిగిలిన చోట్ల కూడా చేయాలి అని. సో ఇది రెండు కూడా చూసినట్లయితే సార్కి చాలా వరకు ఇంక్లూషన్ మీద, అంటే ఒక పేదరికమైన మాత్రం కాదు, మనకు హ్యూమన్ డెవలప్మెంట్లో మల్టిపుల్ డిసబిలిటీస్ ఉంటాయి. అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ వికలాంగుల వలన ఉండొచ్చు, అదేవిధంగా వేరే హెల్త్ పరంగా డిసబిలిటీస్ ఉండొచ్చు. ఇవన్నీ చూసినట్లయితే ఇంక్లూషన్ అనే ఒక మంచి థీమ్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నాయి. చాలా వరకు సంతోషం ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్న దీనికి. అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి చాలా వరకు సపోర్ట్, విపిఆర్ ఫౌండేషన్ వరకు చాలా వరకు సపోర్ట్ తీసుకొని ఈ యొక్క యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క విపిఆర్ ఫౌండేషన్ మరి మన ప్రియతమ నాయకులు, మన ఎంపీ, జనరల్గా ప్రభుత్వం ఇచ్చినే ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన ట్రైసైకిల్స్ కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము వస్తాం రాజకీయ నాయకులు. ఈరోజు ఒక మంచి మనిషి,
మంచి సమాజం పట్ల సహాయం చేయాలి అనే గుణం ఉండే వ్యక్తి. డబ్బు చాలా మందికి ఉండొచ్చు, మనసు ఉండాలి. ఈ నెల్లూరు జిల్లా అదృష్టం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకోవడం. అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ పెట్టి పేద బిడ్డల కోసం ఒక మంచి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా 120 పైన ఆర్ఓ ప్లాంట్స్ మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి గ్రామాల్లో సొంత నిధులతో ఆర్ఓ ప్లాంట్లు పెట్టిన వ్యక్తి. ఇది రాజకీయాలకు అతీతంగా పెట్టారు. ఇక్కడ మన పార్టీ వాళ్ళు ఉన్నారా, అక్కడ పార్టీ వాళ్ళు లేరా, అది ఏ పార్టీ ఇది ఏ పార్టీ అని చూడకుండా ఒక మానవత్వంతో చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే యొక్క ఆయన రిక్వెస్ట్తో 140 మంది బెనిఫిషియర్కి ఈరోజు ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. ఇదే కాకుండా ఇంకేమైనా లిస్టులో లేకుండా కానీ ఇంకెవరైనా వస్తారేమో, వచ్చిన వాళ్ళు వెనక తిరిగి పోకూడదు లేదని చెప్పి ఇంకో 10% ఎక్స్ట్రాగా తెప్పించాను అజీజ్ అని చెప్పారు ఇప్పుడే మీ ఎంపీగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నుకునే నాయకులు మంచి నాయకులు ఎన్నుకుంటే ఇలాగనే ఉంటుంది పాలన. మీ బాగోగులు చూస్తారు, ప్రజలు చూస్తారు, రాష్ట్రాన్ని చూస్తారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాకరన్కి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి, ఇంకా ఆయనకి సమాజానికి సేవ చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలి. అలాగనే ఇంకా మంచి ఉన్నత స్థితికి పోవాలని కానీ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ప్రత్యేక అతిథిగా వచ్చిన మన కలెక్టర్ గారు ఆనంద్ గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు మన నేత విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే వక్స్పోర్ట్ చైర్మన్, మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, ఎంతో మంది అభిమానించే నాయకులు మన అజీజ్ గారికి సాదరంగా ఆహ్వానం ఈ కార్యక్రమానికి. అలాగే వేదిక ముందు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. వారందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మన సోదరులందరినీ ఆశీర్వదిస్తున్నందుకు, అలాగే ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి అందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ నన్ను కానీ ఆశీర్వదించి ఆయన పార్లమెంట్కి, నన్ను అసెంబ్లీకి పంపించినందుకు ముందుగా అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడ దాదాపుగా 145 ట్రైసైకిల్స్ కార్యక్రమం పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారు ఇది ఒక కార్యక్రమే కాదు, మన ఉదయగిరికి దాదాపుగా 35 పైచలకు ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏదో చిన్న వాటర్ ప్లాంట్లు కాదు, హై ఎండ్ కెపాసిటీ, అంటే లాంగ్ స్టాండింగ్ ఉండే విధంగా 4-5 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నడిచే విధంగా అటువంటి ప్లాంట్లు ఉదయగిరికి ఇవ్వడం జరిగింది. వారికి ఉదయగిరి మీద ఎక్కువ మమకారం ఉంది. అత్యధికంగా పేదలు ఉన్నారు ఇక్కడ 8 మండలాల్లో. వారు స్వయంగా చూశారు క్యాంపెయిన్లో తిరిగినప్పుడు. కానీ ఇక్కడ మన పరిస్థితి, మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, మౌలిక వస్తువులు లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు స్వయంగా చూడడం జరిగింది. దాంతో ఆయన ఆ రోజు నుంచి కూడా ఉదయగిరికి చేయాలి, ప్రత్యేకంగా మనం కృషి చేయాలి, ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్క కార్యక్రమం రూపకల్పన చేసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దాదాపుగా ఇది మనం వచ్చిన 6 నెలల్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన అధికారులకి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది కార్యక్రమం తదుపరి మనకు ఆత్మీయ సభ ఉంది. దయచేసి అందరూ కూడా అక్కడ ఉండి మనం ఒక సభ జరుపుకుందాం. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పలువురు దివ్యాంగుల్ని యంత్రి పలకరించింది. తమను ఎవరూ పట్టించుకోకున్నా విపిఆర్ అక్కున చేర్చుకున్నారని దివ్యాంగులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంబం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్, స్థానిక నాయకులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాము. పోయినసారి మాకు చేతులు తిప్పే సైకిల్ ఇచ్చారు. దానివల్ల ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది. మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉంది అనమాట. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కాకల సురేష్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనంతపురము మేము ట్రైసైకిల్ లేక ఈ మధ్య చాలా ఇబ్బంది పడ్డాము. కాకల సురేష్ గారు సార్ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ సార్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. సురేష్ గారికి, నా పేరు అబ్దుల్ ఖాదర్. కాకల సురేష్ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి ధన్యవాదములు. ఆ వరకు కర్రీ తీసుకొని నడుస్తున్నా సార్. ఇప్పుడు సైకిల్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇంత మేలు జరిగింది. వాళ్ళకు ఆయుష్లతో భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటాను. బ్రాహ్మణగా జలదింక మండలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఈ ట్రైసైకిల్ ఇచ్చి చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. కాకపోతే మాకు ఇంకో సహాయం చేయాలంటే మాకు వికలాంగుల సర్టిఫికేట్ ఉండే వల్ల ఇంకోటి మాకు లోన్ ఎక్కడైనా కూడా రావట్లేదు. ఎక్కడ పోయి లోన్ అడిగినా కానీ ఎవరు కూడా సదరఫ్ సర్టిఫికేట్ చూసి ఎవరు ఇవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే మాకు ఈ లోన్ మంజూరు అయ్యేదానికి ఏదన్నా మాకు ఉపాధి కలిగిస్తే మేము చాలా ఆనందపడతాం. అదొకటే అంగడే ఏదన్నా మాకు తోచింది ఏదో ఒకటి చేసుకుంటాం. అదొక్క మాకు సాయం చేస్తే మాకు చాలా ఇప్పటికీ చాలా చేశారు. ఇది ఒక్కటి చేస్తే ఇంకా చాలు మాకు. ఇంకా అదే. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి మహా కార్యక్రమం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ట్రైసైకిల్స్ పంపకం. జిల్లాలోనే అత్యధికంగా 145 మంది అభాగ్యులకి, వికలాంగులకి ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు విపిఆర్ గారు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఉదయగిరిలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. అలాగే విపిఆర్ గారు ఫౌండేషన్ స్థాపించి 10 ఏళ్ళైనా ఉదయగిరి మీద ఎక్కువ మక్కువతోటి ఫస్ట్ కమ్ ఫస్ట్ వాటర్ ప్లాంట్లు కూడా ఉదయగిరిలోనే పెట్టారు. ఎంతోమంది ఈరోజు బస్సులు పెట్టి పొద్దున్న 8 గంటలంటే 8 గంటలకి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి వికలాంగుల్ని వాళ్ళకు ఒక సపోర్ట్ని పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సైకిల్ ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఇది అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా అహర్నిశలు తెలియజేస్తున్నారు. ఆయనకి ఆయురారోగ్యాలతో అన్ని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వాదాలను కోరుకుంటూ తెలియజేస్తాను. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి, ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.